ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశ అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసిన రాజీవ్ గాంధీని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని, వారి సేవలు త్యాగాలు మరవలేనివని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. నార్త్ చెన్నై ఈస్ట్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, చెన్నై కార్పొరేషన్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్యాముల్ దిరవయం సారథ్యంలో చేపట్టిన రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర ఆదిలాబాద్కు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. స్థానిక కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయానికి వారిని సాదరంగా ఆహ్వానించారు. యాత్రకు సంబంధించిన వివరాలను బృందం సభ్యులు శ్రీనివాసరెడ్డికి వివరించి ఆయనకు జ్యోతిని అందించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి యాత్రను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబమని, వారి త్యాగాల పునాదుల మీదనే దేశాన్ని నిర్మించారు తప్ప వారు ఏనాడు తమ స్వార్థం చూసుకోలేదని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ఐటీ రంగ పితామహుడిగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. భారతరత్న రాజీవ్ గాంధీ గారి జ్యోతి యాత్ర కన్యాకుమారి నుంచి శ్రీపెరంబదూరు వరకు, శ్రీపెరంబదూరు నుంచి న్యూఢిల్లీ వరకు ఈ యాత్ర రాజీవ్ గాంధీ గారి దేశానికే గర్వకారణమైనటువంటి ప్రధానమంత్రి, ఐటీ విప్లవానికి ఆద్యుడు, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం టెర్రరిస్టులు కాల్చి చంపిండు రాజీవ్ గాంధీ గారు. ఆ త్యాగాల కుటుంబం నుంచి మళ్ళీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఇంతవరకు ఒక్క పదవి కూడా చేపట్టలేదు. ఒక్క ప్రధానమంత్రి చేపట్టడానికి శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అనేక అవకాశాలు వచ్చిన దేశం కోసం త్యాగాలు చేసిందే తప్ప, త్యాగాల పునాదుల మీద దేశాన్ని నిర్మించిందే తప్ప తన స్వార్థం కోసం ఏనాడు ప్రయత్నించలేదు. అలాంటి రాజీవ్ గాంధీ గారిని ఈరోజు మనం స్మరించుకునేటువంటి గొప్ప అవకాశం దక్కింది. ఈరోజు మనతో రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర సభ్యులు ఉన్నారు. శ్రీ ఎంఎస్ దిరైవియం గారు, ప్రెసిడెంట్ ఆఫ్ నార్త్ చెన్నై ఈస్ట్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అండ్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆఫ్ చెన్నై కార్పొరేషన్. అలాగే వారితో పాటు 30 మంది సభ్యులు ఉన్నారు. వారందరికీ కూడా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఈ సద్భావన రాజీవ్ గాంధీ జ్యోతి యాత్రను ఆదిలాబాద్లోకి వెల్కమ్ చెప్పడానికి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇదెంతో గొప్ప దినం. రాజీవ్ గాంధీ గారిని స్మరించుకోకపోతే మనం ఐటీ రంగ పితామహుడిని, is the father of information technology revolution. We all here to respect Shri Rajiv Gandhi. This Bharat Ratna Rajiv Gandhi Jyoti Yatra, a flame rally planned in memory of the Prime Minister Rajiv Gandhi, a great leader of 20th century, is to commence from the Sriperumbudur near Chennai on August 11th. Mr. M.S. Dirayviyam, President of North Chennai East District Congress Committee and Congress Floor Leader of Chennai Corporation, is to lead the entrance consisting of 30 people that travel in 5 vehicles. This yatra will reach Delhi on August 20, Rajiv Gandhi's birthday, that is August 20. The mission carrying the flame will get the wishes of Rahul Gandhi ji before proceeding to Rajiv Gandhi Memorial to play the tributes. The Jyoti Yatra is so planned into